మాలిని ఓ చిన్న సాయం చేయగలవా? చెప్పండి. నువ్వు పిక్చరైజ్ చేసిన ఫిల్మ్ దొరికింది, దీన్ని ప్రొజెక్ట్ చేసి చూడాలి. రండి. ఈ కూల్ డ్రింక్ తీసుకోండి. అవును, రక్తం. వాడి రక్తం తాగుతాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఆవేశపడకండి, ఎవరో వస్తున్నట్టున్నారు. అతను ఎక్కడ? ఎవరు? కృష్ణ, గోపీకృష్ణ. నాకు తెలీదు, ఇక్కడికి రాలేదు. ఎందుకు? అతను హత్య చేశాడు. అలాగా, వస్తే ఫోన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఎవరు లేరు సార్. ఐ సీ. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. అమ్మయ్యా. ద్రోహి, నమ్మించి ఎంత నాటకం ఆడావురా. ఐఎమ్ సారీ మేడం, నాటకం అయిపోయింది. మంగళం పాడటానికే వచ్చాం. రేపు మా వాడికి మీ విజయ్కి మా హోటల్ గగన్ మహల్లో పెళ్లి. నోర్మయ్, అది నీ వల్ల కాదు. కిషోర్, మనకు కావాల్సిన పిట్ట కూడా ఈ గుట్టులోకే వచ్చి చేరింది. చూస్తానే, అందరినీ కట్టిపారేది. ఆ రివాల్వర్లు కింద పారేయండి, లేకపోతే అందరం తీసుకెళ్ళండి. హలో, ఎస్. అందరూ మీ విషయంలోనే ఉన్నారన్నమాట. ఓకే, రేపే పెళ్లి. మీ సహాయం ఎప్పుడూ ఉంది, కానీ మీ ప్రామిస్? అది ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నో మిషన్ సార్. ఓ తమరా, ఇంకా నేనే హంతకుడిని నమ్మి వెంటాడుతూనే ఉన్నారన్నమాట. నో, నువ్వు హంతకుడి కాదు. అసలు హంతకులు ఎవరో తేలిపోయింది. వాళ్ళకు సహకరిస్తున్న అధికారులు ఎవరో కూడా సాక్ష్యంతో సహా తెలిసిపోయింది. నువ్వు భయపడి పారిపోవద్దు. నేను అరెస్ట్ చేయను. నమ్మమంటావా? నీతిగల పోలీస్ ఆఫీసర్ని నమ్మకపోతే నీకే కష్టం. నన్ను నమ్ము. థ్యాంక్ యూ మోహన్. నా చెల్లెల చావుకు కారణం కేవలం పాము కాటు కాదు. నిలువెల్ల విషయంలో ఒక మనిషి చేత మానభంగం చేయబడ్డది. వాడెవడో తెలుసా? కిషోర్. నీకెలా తెలుసు? మాలిని అనే డాన్సర్ అనుకోకుండా ఆ దారుణాన్ని పిక్చరైజ్ చేసింది. ఇదిగో ఫిల్మ్. ఈ నెగిటివ్ కోసమే కిషోర్ ఫోటోగ్రాఫర్ని హత్య చేశాడు. ఇది నిరూపించడానికి ఆ రోజు నేను నీకు దొరకకుండా తప్పించుకున్నాను. గుడ్ మిస్టర్ గోపి. గిరీష్ కి కిషోర్ కి మద్దతుగా నుంచి మా డిపార్ట్మెంట్ పరువు తీస్తున్న మహానుభావుడు ఎవరో కాదు, మా నాన్న. అందుకు సాక్ష్యం ఈ టేప్. అలాగా, ఇదివరకు నీకు ఇచ్చినవి గాక వాళ్ళ అండర్ గ్రౌండ్ లో జరిపే మరికొన్ని నేరాల రుజువు చేసే ఫోటోలు ఇవి. శభాష్ గోపి, ఇక వాళ్ళ పాపం పండింది. రేపు గగన్ మహల్లో విజయ్కి కిషోర్కి పెళ్లి జరిపించబోతున్నారు. మా నాన్న వాళ్ళకి అండగా ఉంటాడు. ఇదంతా పోలీస్ కమిషనర్ చెప్పి మనకు సపోర్ట్ తీసుకున్నాను. ఇక ఇద్దరం కలిసి రేపు వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. ఓకే? ఓకే.